రైట్ అనేది మీరు రాజకీయంగా తేల్చుకోండి. కానీ అధికారం ఉన్నటువంటి మీరు అధికార పార్టీగా ఇలా తొక్కడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీ మీద ఉన్నటువంటి నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నాయి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అత్తిల్ రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే బీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇచ్చేటువంటి సందర్భంలో ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా మీకు ఇచ్చారా? మీరే చెప్పాలి దీనికి ఆన్సర్. ఒకసారి వినండి ప్లీజ్. జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, సమానంగా పైకి తీసుకురావడానికి, అసమానం తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మనం చూసాం, బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం, ఇది అవసరం. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు, కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి. అందుకే ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తా. ఎస్ ఇక్కడ ఏంటంటే ఆ వాయిస్లో ఏంటంటే 300 మంది బీసీలను పొట్టన పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం సందర్భంలో. సో బీసీలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎట్ ది సేమ్ టైం ఒకసారి పీసీఆర్ అది ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. సో వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది, బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి. కానీ ఇప్పటివరకు బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో మీ డిమాండ్లు ఏంటి, వాటిలో ఏమి నెరవేరాయి, ఒకసారి అది కూడా చూసి మీరు ఒకసారి రియాక్ట్ అవ్వండి. అత్తిల్ రాజు గారు. రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు అది కేవలం బీసీ ఎజెండాలో ప్రధానంగా మన బీసీ సింహగర్జనలో మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చెప్పిన అంశాలు కూడా ఇవే. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన స్పష్టంగా చెప్పింది ఏంటి, బీసీ రక్షణ చట్టం అమలుపరుస్తామని.